నమస్తే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఏజెన్సీలో రవాణా సౌకర్యం కోసం 12 ఆర్టీసీ తెలుగు వెలుగు బస్సులు ప్రారంభం. 800 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంటుందన్న రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పట్టాలెక్కిన విశాఖ అరకు ఏసీ అద్దాల టూర్ కార్. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుండి ప్రారంభించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు. మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ. మాతృభాషను పరిరక్షించుకుందాం అంటూ ఉద్యమం. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంతకం చేసి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీకి స్పష్టమైన నష్టం అంచనా తేలింది. సుమారు 800 కోట్లు నష్టాల్లో ఉంది. దీనిని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో ఎక్కువ అనుబంధం ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఈ ప్రాంతాల్లోని ఏజెన్సీ రవాణా అవసరాలను గుర్తించారు. ఇందులో భాగంగా మద్దిలపాలెం బస్ డిపోలో 12 తెలుగు వెలుగు బస్సులను ప్రారంభించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఏజెన్సీ రవాణాపై దృష్టి సారించింది. ఇంతవరకు మామూలు ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల రవాణా అంతగా ఉండేది కాదు. అయితే విశాఖ ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఏకంగా 10 రూట్లతో 12 తెలుగు వెలుగు బస్సులను నడపడానికి నిర్ణయించింది. గిరిజనులకు రవాణా సౌకర్యంతో పాటు వారిని నాగరికత సమాజంలోకి దగ్గర చేయడం కోసం ప్రయత్నిస్తోంది. ఈ రవాణా సౌకర్యం వల్ల విద్య, వైద్య సదుపాయాలు కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. విశాఖ ఏజెన్సీలో 10 రూట్లలో ఈ బస్సులు తిరుగుతాయని చెప్పారు. ఒక్కొక్క బస్సును 25 లక్షల వ్యయంతో కొనుగోలు చేశామని చెప్పారు. 800 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గట్టెక్కించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్దిలపాలెం బస్ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం జి సుదేశ్, ఎన్ఎంయు ప్రతినిధులు పాల్గొన్నారు. సహకరించాలి. ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కితేనే మనం బస్సును నడపగలం. కనీసం లాభాలు లేకపోయినా సరే నష్టాలు లేకుండా కొంత ఆర్థిక పరిపుష్టి సంస్థకు వచ్చినప్పుడే మనం నడపడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎక్కడికెక్కడ సమావేశాలు పెట్టడం, ప్రజాప్రతినిధులకి ప్రజలకి ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఒక నిమిషం వెయిటింగ్ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఆర్టీసీ బస్సు పలానా టైంకి వస్తుందంటే బస్సు వరకు వెయిట్ చేయకుండా ఈలోగా ఏదో ఒక వాహనం దొరికితే దాన్ని ఎక్కి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కూడా నా దగ్గరే ఉంది కాబట్టి ఈరోజు కొంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. దాన్ని కూడా చట్ట ప్రకారమే. మరి ఒక ఆటో ఉంటే అందులో కొంతమంది ప్రయాణం చేయాలి. కానీ 20 మంది, 30 మంది, 40 మంది ప్రయాణాలు చేయటం, యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. చట్ట ప్రకారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ను కూడా యాక్టివేట్ చేసి చాలా మంది దాని మీద ఉపాధి పొందుతున్నారు. దాన్ని ఎక్కడ కూడా విశాఖ అరకు అద్దెల రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఇక నుంచి విశాఖ అరకు ప్రత్యేక రైలుకు 2 బోగీలుంటాయి. ఇంజిన్తో పాటు 2 బోగీలు ప్రయాణికులు కూర్చుని అరకు అందాలను అద్దాల నుంచి వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏసీ బోగీలలో సుమారు 80 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. ఒక్కొక్క బోగీలో సుమారు 40 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తారు. ఈ రకమైన రైలును తీసుకురావడం భారతదేశంలోనే తొలిసారని వాల్తేరు డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు
ICU apartment. Radiation is the first priority. అరకుకి విస్తృతం కోచ్ రావాలి, ఒక గ్లాస్ స్టాండ్ రావాలని చెప్పి మనం అందరం కూడా ఆశించాము. సో ఇది ఎప్పుడు వస్తుందని మీడియా వారు కూడా చాలా సార్లు నన్ను అడిగారు, ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు జరుగుతుందా లేదా అని. కానీ దీని విషయంలో చాలా సార్లు సెంట్రల్ గవర్నమెంట్ లో, యూనియన్ గవర్నమెంట్ లో మేము పర్సూ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ట్రైన్ ఇక్కడ నించుందంటే దానికి 100% యూనియన్ గవర్నమెంట్ అలాగే సురేష్ ప్రభాకర్ ప్రభు గారు ఇద్దరు కూడా ఇనిషియేటివ్ చూపించి ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చే సహకారం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా అరకులో టూరిజం డెవలప్ చేయాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో టూరిజం ట్రైన్ వస్తే డెఫినెట్ గా అన్ని రకాల అభివృద్ధి చెందాలని చెప్పి ఆశించడం జరిగింది. Laundry is also being started today because we are committed to providing clean bedrolls and linen in trains. So mechanized laundry with all modern sophisticated equipment for cleaning is being set up in Visakhapatnam. Its capacity is cleaning 4 tons of linen in every 8-hour shift. So once this comes, the cleanliness in trains of bedrolls will be taken care of. All over, generally you can see that Visakhapatnam today is a chain station. It is clean and neat. We have got lots of facilities of catering on both sides. We have lifts. We have places for people to sit. We have built this station up with keeping the Divyanga requirements in mind. We have set up బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఆపద సమయాల్లో రక్తం అందక ఎందరో మృత్యువాత పడుతున్నారు. రక్తదానంపై ఎంత ప్రచారం చేసినా దాతలు ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్దెలపాలెం సీఎంఆర్ సెంటర్లో నిర్వహించిన మెగా బ్లడ్ క్యాంప్ రిపోర్ట్. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఒకరు రక్తదానం చేస్తే మరొకరి నిండు ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదానంపై అపోహాలు, అవగాహన లేమి వెరసి రక్తదానానికి స్పందన కరువవుతుంది. దీంతో బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ముందుకొచ్చి మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. రోటరీ, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుల సహకారంతో మద్దెలపాలెంలో సీఎంఆర్ సెంట్రల్లో శిబిరాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. సీఎంఆర్ సంస్థ చేపట్టిన విస్తృత ప్రచారం వల్ల రక్తదాన శిబిరం విజయవంతమైంది. బ్లడ్ బ్యాంకులలో రక్త నిధుల కొరతను అధిగమించేందుకు రక్తదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. రక్తదానంపై అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి శిబిరాలు విరివిగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మెగా క్యాంపులోని ఇప్పుడు బాగా నీట్గా ఉన్నది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నరేష్ గారికి ఆల్రెడీ చాలా కాల్స్ రావడం, మాకు ఒక 3 నెలలు లేట్ చేసేసి అంటే నరేష్ గారికి ఒక కాల్ వచ్చేస్తుంది. ఏంటంటే ఇవాళ సమ్మర్ వచ్చింది, మీరు వెంటనే బ్లడ్ కేర్ సిటీ వచ్చింది, కేర్ చేయండి. ఈ షార్టేజ్లోని ఎండాకాలం కాబట్టి మొత్తం నీడ్ ఎక్కువ ఉన్నది. అన్ని బ్లడ్ బ్యాంకులు బాగా షార్టేజ్ ఉన్నాయి. దీనికోసం అందరూ బ్లడ్ బాగా ఇవ్వండి. దాంతోపాటు మీ ఆరోగ్యం బాగా కాపాడుకుని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని మనం ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలంటే భగవంతుడు మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. మనం గివ్ అండ్ టేక్ పర్సనల్ మన బ్లడ్ ఇచ్చి మనం ఎవరికైనా ఇబ్బంది పడితే వెంటనే దానికి ఒక కార్డు ఇస్తారు. మనం ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు ఆ కార్డులో తీసుకుని మనం రేపు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే కంపల్సరీ నీడ్ అన్నది ఎప్పుడు ఒకరికి వస్తుంది. ఆ నీడ్ని మనం యూత్ అంతా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఉడా అదనపు వీసీ రమేష్ మాట్లాడుతూ వాణిజ్య స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు పెరుగుతాయన్నారు. దానం చేసిన వారు కూడా అవసరమైతే రక్తాన్ని ఆపద సమయాలలో వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని సింబియోసిస్ సీఈఓ నరేష్ కుమార్ అన్నారు. సింబియాసిస్ నరేష్ కుమార్ గారు, అలాగే సీఎంఆర్ రమణ గారు, అలాగే రాటరీ, లయన్స్ అండ్ జేసీస్ వారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సీఎంఆర్ మాల్లో నిర్వహించడం సంతోషం. ఈరోజు రేపు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా సరే, మీ ఇంట్లో ఎవరికైనా అవసరం అయినా సరే బ్లడ్ ఉండలేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా బ్లడ్ కావాలంటే మీరు రీప్లేస్మెంట్ డోనర్ తీసుకొస్తేనే బ్లడ్ ఇస్తారు. రీప్లేస్మెంట్ డోనర్ ఒంట్లో బాగాలేదు అనుకోండి, మీకు ఇష్టం బ్లడ్ ఇసుకోవడం కష్టం. సో మీరు బ్లడ్ బ్యాంక్ గురించి డొనేషన్ ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారండి. మీరు డబ్బులు బ్యాంకులో ఎలాగైతే వేసుకుంటారో ఈ బ్లడ్ కూడా మీరు బ్యాంకులో వేసుకున్నట్టే. ఇది ఇంకొకరికి వాడినప్పుడు కూడా మీకు కావస్తే
టెస్ట్ చేసి ప్యూరిఫైడ్ బ్లడ్ ఇంకో ప్యాకెట్ ఇస్తారు. సో మీరు ఇచ్చింది ఎవరికో దానం చేశారు ఇంకోకలేదు. మీకు ఎప్పుడు కావాలన్నా సరే యూ కెన్ టేక్ యువర్ బ్లడ్. ఈ బ్లడ్ కాకపోయినా ఇంకో ప్యాకెట్ ఫర్. సో ఇదంతా కూడా వేరే వాళ్ళు ప్రాణాలు కాపాడుతుంది, ప్లస్ మీ కుటుంబానికి మీకు ఎప్పుడు అవసరం కూడా ఉపయోగపడుతుంది. విశాఖ నగరంలో రోజుకు వందలాది యూనిట్ల రక్తం రోగులకు అవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అందరూ రక్తదానం చేసేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. మాతృభాషను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని దువ్వారపు రామారావు అన్నారు. రోజురోజుకి తెలుగు ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరవ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కంపల్సరీ భాషగా ఉంచుతూ, కాకపోతే ఒక ఇంగ్లీష్ మీడియం అనేది ఒక సబ్జెక్టుగా దాన్ని పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ రోజున మనకు తెలుసు అనేక మంది గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ఎగ్జామ్స్ కానీ తెలుగు మీడియంలో వాళ్ళు రాసి ర్యాంక్స్ తెచ్చుకున్న సందర్భాలు మనకు తెలుసు. అంటే నాకు ఆ పేర్లు నేను చెప్పడం అంత మంచిది కాదు, కానీ చాలామంది తెలుగు మీడియంలో ఐఏఎస్లు కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ ఇతర సర్వీసెస్లో కానీ ఎంటర్ అవ్వడం జరిగింది. నేను కూడా నా వరకు నేను తీసుకున్నట్టయితే నేను డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియంలో, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకుని డిగ్రీ యూనివర్సిటీకి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో చేసిన సందర్భం నాది. మరి అలాగని చెప్పి మాకు ఇంగ్లీష్లో మాకు ప్రావీణ్యం లేకపోవడం అనే సందర్భం రాలేదు. మేము వీఆర్ ఈక్వల్లీ కంపీటింగ్ విత్ అదర్ పీపుల్. ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళతో కంపీట్ చేస్తున్నాము. కాబట్టి తెలుగు భాష ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాధాన్యత తగ్గకుండా కంపల్సరీగా చేస్తూ అందరినీ కూడా దీన్ని పరిరక్షించవలసిన అవసరం, మన ఫ్యామిలీస్ అందరిలో కూడా తల్లిదండ్రులని మోటివేట్ చేయాల్సిన అవసరం. డిప్లొమా మెటాలజికల్ నిరుద్యోగులకు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట డీవైఎఫ్ఆర్ ధర్నా నిర్వహించింది. యాజమాన్యం జీవో విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మాట్లాడుతూ 2 ఏళ్లుగా మెటలాజికల్ నిరుద్యోగులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నేటికి విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2005 నుండి కూడా ఈ రోజు వరకు కూడా మెటలర్జీ అభ్యర్థులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అవకాశాలు కల్పించకపోవడం చాలా దుర్మార్గం. ఈ రోజు నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలో వస్తుందని చెప్పినది మేనేజ్మెంట్ స్పష్టంగా మాకు హామీ ఇచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మెటలర్జీ ఎవరైతే చదువుకున్నారో, మెటలర్జీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పినది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెటలర్జీ డిప్లొమా ఇన్ మెటలర్జికల్ చదువుతున్నాను. రీసెంట్గా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మేము ఈ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే చాలా సంవత్సరాల నుంచి స్ట్రీట్ ప్లాంట్లో గత 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. సో మా సీనియర్ అందరూ చదువుకున్నారు. వాళ్ళు కూడా ఒక ఆశతోని అంటే వస్తుందేమో స్టీల్ ప్లాంట్లో, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వస్తుందేమో ఆశతో చదువుకుంటే ఇప్పుడు కనీసం సింగిల్ పోస్ట్ కూడా తీయట్లేదు. అలాంటి అప్పుడు మా కాలేజ్లో పోస్ట్ అని ఈ కోర్స్ అనేది ఎందుకు డెవలప్ చేయడం, చాలా వందల పిల్లల్ని చదివించడం ఎందుకు ఆ కోర్స్ ఇంక ఉండడం, మేమేమో ఒక ఆశతో చదువుకున్నాం. ఇప్పుడేమో జాబ్స్ అనేవి తీయట్లేదు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఇలా పోరాటం చేయడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను విడనాడాలని ఐఎన్టీయూసీ నాయకుడు డాక్టర్ కె మోహన్ కుమార్ అన్నారు. రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఇంటాక్ యూత్ సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వారికి ఇంటాక్ అండగా ఉంది, పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జి గోవిందరావు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికోసం సంజీవ్ రెడ్డి గారు, మా ఆల్ ఇండియా ఎన్టీసీ అధ్యక్షులైనటువంటి సంజీవ్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక సూచన చాలా స్ట్రాంగ్గా చేశారు. అదే ఈ రోజుని దాన్ని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వాళ్ళతో కూడా టేకప్ చేసి దాన్ని నరేగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద పెట్టి అది ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని చట్టం చేయడం ద్వారా
అమలు జరిగేటట్టు చూస్తున్నారు. దాన్ని మెయిన్గా బాగా సవ్యంగా అమలు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత కార్మికులపైన ఉంది. అదేవిధంగా దేశంలో 7.5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు అయితే 7.5 కోట్ల మందికి కూడా ఏ రకమైనటువంటి వారి రక్షణ లేదు. ఆ కారణంగానే అది కూడా పోరాడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనేది పెట్టించడం జరిగింది. దాని మీద ఒక చట్టం చేయడం జరిగింది. ఈ రోజున అది అమలు జరుగుతూ ఉంది. ఆ వెల్ఫేర్ బోర్డులో మరి కార్మికుడు చనిపోతే అతని కుటుంబానికి సుమారు 5 లక్షల వరకు కూడా బెనిఫిట్ వచ్చేటట్టుగా ఉంది. ఇది కూడా ఐఐబిఎస్సి ముఖ్యంగా మరపాల మూడో లేఅవుట్ కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్లోని నవ్యాంధ్ర పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన టాలెంట్ హంట్ కాంపిటీషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3 ఏళ్ల నుండి 12 ఏళ్లలోపు విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ హంట్లో వారు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ శిరీష్ మాట్లాడుతూ డాన్స్, పెయింటింగ్, స్టోరీస్ తదితర అంశాల్లో ఈ పోటీలు నిర్వహించామని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కాంపిటీషన్ నిర్వహించామని అన్నారు. ఇటువంటి పోటీల వల్ల వారిలో నూతనోత్సాహం, పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు. Conducted a talent hunt show. Actually, this is not a competition. This is like an opportunity and a challenge. So what we want is we want all the children to take up the challenges, to utilize the opportunities and showcase the talent. So మేము ఆ పిల్లలకు ఇందులో సింగింగ్, డాన్స్, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్ ద్వారా we taught them how to participate in any competition and then showcase their hidden talent. It shows their confidence to face the audience. So this is what we teach at NPS also. We try to create leaders. Thank you. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పారిశ్రామిక ప్రాంత బీజేపీ నేతలు కోరారు. వికాస్ నగర్, ప్రియదర్శిని కాలనీలో శుభ్రత కార్యక్రమానికి చేపట్టారు. రాజీవ్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేశారు. అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంగా బీసీ రోడ్లోని కాకతీయ కూడలి వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పులుసు జనార్దన్ రెడ్డి, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంలో అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకుని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని సత్కరించుకోవడం మన సంస్కృతి అని పెద్దిగంటెడ పిహెచ్సి వైద్యాధికారిణి పి హేమలత అన్నారు. సాహితీ సుధా 15వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. తెలుగు భాష సంస్కృతిని పెంపొందించడంలో సాహితీ సుధా సంస్థ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వ్యవస్థాపకులు అద్దంకి రాఘవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మన పెద్దలు కానీ ఆ పిల్లలకి మనం ఎప్పటికప్పుడు ఇలాంటి ఆలోచనలు స్ఫూర్తితో అందించేటప్పుడు వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు ఏంటి మనకి వెస్ట్రన్ కల్చర్ కానీ ఇవన్నీ చూసి వేగంగా ఒకే రోజులో పెద్దవాళ్ళు అవ్వాలి అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ టెక్నాలజీ రావడం మంచిదే, వాటిని ఆహ్వానిద్దాం. కానీ హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఏజెన్సీలో రవాణా సౌకర్యం కోసం 12 ఆర్టీసీ తెలుగు వెలుగు బస్సులు ప్రారంభం. 800 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంటుందన్న రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పట్టాలెక్కిన విశాఖ అరకు ఏసీ అద్దాల టూర్ కార్. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుండి ప్రారంభించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు. మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ. మాతృభాషను పరిరక్షించుకుందాం అంటూ ఉద్యమం. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంతకం చేసి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.